నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఒక నీతి కథ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు. కారణం అతను చేసిన తప్పులు. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని అడిగారు. నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయాలి అని అన్నాడు. అదే పిచ్చి కోరిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే వృతీయమంటావా? అందులో ఏమైనా అర్థం ఉందా? అవును, అర్థం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు. వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసను అయ్యాను. తప్పుడు మార్గంలో పయనించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేను ఒక్కడినే కొడుకునని నన్ను ఆనాడే గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు. నేనే మారతానని అనుకున్నారే కానీ నేను ఎలా మారాలో చెప్పలేదు. నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే పనులన్నీ సరైనవే అనుకున్నా. ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసొచ్చింది నేను నడిచింది తప్పుడు మార్గమని. ఆనాడు వాళ్ళు నన్ను అలా వదిలేశారు కాబట్టే నేను ఇలా ఉరికంబంపై ఉన్నా. అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులనే ముందు ఉరి తీయాలి అన్నాడు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎప్పటికీ ఉండాలి అని అంటారు పెద్దలు. సమాప్తం.